నమస్తే అండి. నేను వెంకటేశ్వర రెడ్డి, నందికొట్కూరు, కర్నూలు జిల్లా. చాలా పాత వ్యక్తిని, చాలా కాలం తర్వాత మళ్ళీ కొత్తగా వస్తున్నాము. సో నేను ఆయుర్వేద వైద్యుల్ని, అనువంశికంగా ఆయుర్వేదం చేస్తాను. సో ఇక్కడ మనకు ప్రధానంగా ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఏదైతే ఉందో CKD పైన ట్రీట్మెంట్ ఉంటుంది ఇక్కడ. దానికి సంబంధించి కొంతమంది మన దగ్గర మెడిసిన్ వాడిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర ప్రజెంట్గా. ఒకసారి వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, మన మెడిసిన్ వాడిన తర్వాత వాడకముందు ఎలా ఉంది, దాన్ని ఒకసారి మనం చూద్దాము. సో ఇప్పుడు మీకు చాలామంది ఏంటంటే వీడియో చూసిన తర్వాత ఫోన్ నెంబర్ లేదు అంటారు. ఫోన్ నెంబరు వీడియో చివరిదాకా చూడండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఫోన్ నెంబర్ కూడా చూపించండి, తర్వాత వీడియో చివరిని కూడా మళ్ళీ పెడతాం. ఫోన్ నెంబరు ఖచ్చితంగా ఉంటుంది, అడ్రస్ కూడా ఉంటుంది. ఇది నందికొట్కూరు టౌన్ అండి. ఇది ఒక మున్సిపాలిటీ నందికొట్కూరు అన్నది. సో ఇక్కడ నందికొట్కూరులో విద్యానగర్ అనే ఒక ఏరియా, ఇది స్ట్రీట్ పేరు విద్యానగర్. సో ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్లు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి నేను ఓవరాల్గా చెప్తాను. ఒకటి వచ్చేసి 9963684679. ఇంకోసారి రిపీట్ చేశాను, 9963684679. ఇంకొకటి వచ్చేసి 9030973726, 9030973726. ఇంకొకటి వచ్చేసి 7013752699. సో ఇక్కడ ఏదైనా నెంబర్ కలవకపోతే ఇంకో నెంబర్ ట్రై చేయండి. ఏది ఎత్తకపోతే మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత చేయండి. ప్రతిదీ అన్నీ యాక్టివ్గా ఉండే నెంబర్సే ఖచ్చితంగా అటెండ్ చేస్తారు. మేబీ ఏదైనా బిజీగా ఉన్నప్పుడు అటెండ్ చేయకపోయినా మళ్ళీ ఒకసారి టైం తీసుకుని చేయండి, మాట్లాడతారు, ఇబ్బంది లేదు. సో ఇక్కడ గతంలో ఏంటంటే ప్రతి ఆదివారం రోజు ఇక్కడ మెట్లు ఇచ్చేవాళ్ళం. సో ఇప్పుడు ప్రతి ఆదివారం ఇవ్వట్లేదు. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేసి మాట్లాడి ఆ టైం తీసుకుని మాత్రమే రావాల్సి ఉంటుంది. డైరెక్ట్గా వస్తే కనుక ఎవరికి మెడిసిన్ ఇక్కడ అందుబాటులో ఉండదు. దయచేసి దీని ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఖచ్చితంగా కాల్ చేసి మాత్రమే రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం రిపోర్ట్స్ చూద్దాము. నమస్తే అండి అందరికీ. చంద్రశేఖర్ గారు మీరే కదండి? సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ చంద్రశేఖర్ గారు మల్కాజిగిరి హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ లాస్ట్ టైము వీళ్ళంతా కూడా ఎప్పుడంటే 5వ తారీఖు సెప్టెంబర్ 5వ తారీఖు 2022 సార్ 4వ తారీఖున వచ్చారు. ఆదివారం రోజు 4వ తారీఖున సెప్టెంబర్ 4, 2022 వచ్చారు. సో అప్పుడు వచ్చినప్పుడు చంద్రశేఖర్ గారికి సార్కి ఏంటంటే సో మనం ప్రధానంగా క్రియాటిన్ చూద్దాము. సార్ ఇక్కడ సిరం క్రియాటిన్ వచ్చేసి 6.3 ఉండిందండి. 6.3 అంతే కదండి. సో ఇది ఎప్పుడు 5వ తారీఖున చేయించారు. మన దగ్గర మెడిసిన్ తీసుకెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసే రోజు సేమ్ డే ఆ రోజు టెస్ట్ చేయించుకుని అదే రోజు మొదలుపెట్టారు. 6.30 ఉండింది క్రియాటిన్ 5 సెప్టెంబర్. తర్వాత ఇది వచ్చేసి ఈరోజు యాక్చువల్గా మనం 25వ తారీఖు ఆదివారం రోజు సెప్టెంబర్ ఉన్నాం, 2022 సంవత్సరం 25వ తారీఖున. సో ఇది 24ను చేయించారు, అంటే నిన్న చేయించారు. సో అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ హిమోగ్లోబిన్ వచ్చేసి 9.3 ఉండిందండి. హిమోగ్లోబిన్ అప్పుడు సార్కు 9.3 హిమోగ్లోబిన్ ఈ డేట్న 5వ తారీఖున. సో సేమ్ ఇప్పుడు 24వ తారీఖున వచ్చేసి హిమోగ్లోబిన్ 10.2 ఉంది. సో 1.1 కాదు 0.9 హిమోగ్లోబిన్ పెరిగింది. దాని తర్వాత ఒకసారి ఇవి ఎలా ఉన్నాయి సార్ మీకు? బ్లడ్ యూరియా, అవి బ్లడ్ యూరియా 88 ఉండింది, ఇప్పుడు 52 ఉంది. ఓకేనా? సో సిరం క్రియాటిన్ ఒకసారి ఇది కంపేర్ చేద్దాం. సిరం క్రియాటిన్
ఈ డేట్న 5/9/22కి 6.3 ఉంది, 6.3. సో 20 రోజులు వాడిన తర్వాత 24 సెప్టెంబర్కి 5.99 వచ్చిందండి. సో కొంత తగ్గింది. అది యాక్చువల్గా ఏంటంటే మీకు అంతకుముందు ప్రతి రిపోర్ట్లో పెరుగుతూ వస్తుంది కదండి, కదమ్మా, మరి పెరుగుతూ వస్తుంది. 8.57 సో అలా పెరుగుతూ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే పెరగడం అన్నది ఆగింది, ఉన్న దాంట్లో కొంత తగ్గింది. సో ఇది మనకు వచ్చింది. సో యూరిన్ అవుట్పుట్ కూడా బాగా తక్కువగా ఉండింది, ఇప్పుడు యూరిన్ అవుట్పుట్ బాగా పెరిగింది. ఓకే, మీకు ఫిజికల్గా ఇంకా ఎలా ఉంది సార్, బాగానే ఉందా ఇప్పుడు? సో కొంత కాన్స్టిపేషన్ ప్రాబ్లం అవుతుంది, దానికి ఆ సున్నాముకి లాంటివి వాడుకోండి, తగ్గిపోతుంది. సో హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను, తర్వాత కొన్ని చూడాలి. సో ఇంకొకటి ఏంటంటే మీరు పోయినసారి వచ్చారు కదా, అప్పుడు మీరు నాకేమైనా డబ్బులు ఇచ్చారా? సో 20 రోజుల కోసము ముందుగా ఫ్రీ కాదు, సెకండ్ టైం వచ్చినప్పుడు ఫ్రీ కాదు, ముందుగా డబ్బు తీసుకోకుండా ఇచ్చాము. ఈరోజు ఇస్తారుగా డబ్బులు, నాకు సంతోషంగా ఇస్తారా? సో ఇక్కడ ఏంటంటే ముందుగా డబ్బు తీసుకోము, మీకు తగ్గిన తర్వాత రెండోసారి వచ్చినప్పుడు మీరు డబ్బు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అందరూ కూడా అంతే కదండి, ముందుగా ఎవరు డబ్బు ఇవ్వలేదు కదా మనకు. పెడతాము. నెక్స్ట్ వన్ మీరు రండి. మరి ఏం చేస్తాం, మరి తీసుకురావాల్సిన చేతి తెచ్చుకొని పోనీ. 2 రిపోర్ట్లు వాట్సాప్లోనే ఉన్నాయా? సెకండ్ వన్ ఏంటంటే రాజేశ్వరరావు గారు సార్. ఓకే, రాజేశ్వరరావు గారు ఎక్కడ సార్, ఎక్కడ ఏముంది సార్? నమస్తే. కర్నూలే సార్. కర్నూలు. ఏం చేస్తుంటారు సార్? రిటైర్డ్ టీచర్ కర్నూలు. మేడం కూడా టీచరే, హెడ్ మాస్టర్. అయితే మేడం పుట్టిల్లు వచ్చేసి నందిపుట్కూరే, మా ఊరు ఆడపడుచు, సార్ మా అల్లుడు, మా ఊరు అల్లుడు అంటే మా అల్లుడు. రైట్. ఓకే సార్, ఇప్పుడు సార్ కూడా ఇప్పుడు ఏంటంటే ఇది పోయినసారిది ఒకసారి చూద్దాం. సేమ్ ఇది కూడా ఆ రోజు 4th రోజు వచ్చారు, 5వ తారీఖున టెస్ట్ చేసుకుని అదే రోజు స్టార్ట్ చేశారా? 5వ తారీఖు. ఆ రోజు క్రియాటిన్ వచ్చేసి 2.7 ఉంది, అంతే కదండి? 2.7 5వ తారీఖున. దాని తర్వాత ఓకే హిమోగ్లోబిన్ ఇదమ్మా ఇదే. సో ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఇది 20 రోజుల తర్వాత 24వ తారీఖున చేయించారు. ఇది ఇప్పుడు వచ్చేసి 2.4 ఉందండి. సో 2.7 నుంచి 2.4 వచ్చింది, 0.3 తగ్గింది. ఇది 20 డేస్లో జరిగింది ఇది, అంతేనా? సో ఇప్పుడు ఎలా ఉంది సార్ మీకు ఫిజికల్గా? కొంచెం పర్వాలేదా? ఎలా అనిపిస్తుంది? 10% మీకు కొంచెం ఫిజికల్గా కూడా యాక్టివ్గా అనిపిస్తుందా? అంత లేకపోయినా కొంచెం అంత ముందు కంటే ఇప్పుడు చాలా ఇప్పుడు కొంచెం బెటర్. మీకు మిగతా ప్రాబ్లం కూడా ఏదో ఉన్నట్టుగా ఉంది కదా, సర్జరీ అయిందన్నారా? సర్జరీ కాదు సార్, నేను కింద పడింటే లైన్ ఫ్రాక్చర్ అని అన్నారు, అది ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ అని. దానికి తగ్గిపోయింది, అది ట్రీట్మెంట్ తీసుకున్నాను ఒక 7 months బ్యాక్. అది తగ్గిపోయింది, అంటే సీట్ వాడమని చెప్పినారు నాకు, దానికి సపరేట్గా. మంచిగా రండి, మీరు రండి ఒకసారి, మీరు కూడా రండి. రిపోర్ట్స్ ఏమండి? రిపోర్ట్స్ తీసుకోండి. 577 ఉంది, అది చాలా. యూరిన్ ప్రోటీన్ 577 ఉంది అప్పుడు 5వ తారీఖున. ఇప్పుడు 207కి వచ్చింది. 577 యూరిన్ ప్రోటీన్. సో ఇప్పుడు 207. ఓకే. సో మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? ఆర్బి నాయుడు. శ్రీకాకుళం. ఎక్కడండి శ్రీకాకుళంలో? నర్సన్నపేట. ఏ ఊరండి? విలేజా? నర్సన్నపేట టౌన్. అది నర్సన్నపేట. అది ఏ ఊరండి? కామినాడిపేట. ఓకే, ఏరియా పేరు నాకు అనుభవం. కామినాడిపేట నుంచి వచ్చారు నాయుడు గారు. ఇది రిపోర్ట్స్ ఏది? ఇదేనా? ఇది ఎప్పుడు? ఇది 5వ తారీఖు. వచ్చిన మనిషి చేయించాను. ఇది ఎప్పుడు చేయించారు? ఇది ఫీవర్ వచ్చిందని మనిషి చేయించాను.
13 మరి నిన్న చేయలేదా? ఇది అది కూడా ఉందా? అది కూడా చూద్దాం. ఇది ఎక్కడుంది? క్రియాటిన్ ఎక్కడుంది ఇట్లా? అదొకటి చూపించండి. ఎందుకంటే వీడియో ఉంది కదా, శ్రీరామ్ క్రియాటిన్ 5.6. దీంట్లో ఎక్కడున్నది? ఈ ఫస్ట్ రిపోర్టా? సో నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు. ఈయనకు వచ్చేసి మొదలుపెట్టినప్పుడు 5వ తారీఖున టెస్ట్ చేసినప్పుడు 4.3 క్రియాటిన్ ఉంది. ఓకే, దాని తర్వాత 5వ తారీఖు తర్వాత 8 రోజుల తర్వాత మళ్ళీ 13వ తారీఖున చేయించారు. ఇక్కడ 4.5 ఉంది. ఒకసారి మీరు బాగా గమనించారు, ఇక్కడ 4.3 ఉంది, ఇక్కడ 4.5 ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడు 22వ తారీఖున చేయించారు. ఇప్పుడు వచ్చేసి 5.6 ఉంది. క్లారిటీగా అర్థం అవడం కోసం ఇక్కడ మన దగ్గర మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు 4.3 ఉంది. ఈరోజు 20 రోజులు వాడిన తర్వాత 5.6 వచ్చింది. అంటే పెరిగింది అనుకో, క్రియాటిన్ తగ్గలేదు. సో పెరిగింది కూడా చూపించాలి కదండి మేము, అందుకని చూపిస్తున్నాం. సో నాయుడు గారు, ఇప్పుడు ఇది మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకోసం పెరిగింది అనుకుంటున్నారు? మిగతా వాళ్ళందరికీ తగ్గింది కదా, మీకు మాత్రం పెరిగింది. ఎందుకని పెరిగింది? మధ్యలో కొంచెం ఫీవర్ వచ్చింది, ఒక 3 days. మధ్యలో హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చింది. మెడిసిన్ కరెక్ట్ వాడలేదు. ఫీవర్లో మెడిసిన్ కూడా సరిగా వాడలేదు, అంత డైట్ కూడా సరిగా చేయలేదు. చేయలేదు. సో మధ్యలో నాయుడు గారికి ఏంటంటే జ్వరం వచ్చింది. మధ్యలో జ్వరం వచ్చినప్పుడు మెడిసిన్ వాడలేదు. సహజంగా కొంత అనారోగ్యం ఏదైనా వస్తే కనుక కొంత క్రియాటిన్ ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. అలా జరిగి ఉండొచ్చు బహుశా. అయినా ఇక్కడ మీకు అది కూడా చెప్పాలి, పెరిగింది కూడా మన దగ్గర ఎప్పుడైనా 100లో ఒకరికో ఇద్దరికో ఇట్లాంటి రిజల్ట్ కూడా ఉంటుంది. అది కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో ఇది ఓకే రైట్. అంటే మళ్ళీ కంటిన్యూ చేస్తారు కదా, ఎలా వచ్చారు? మళ్ళీ నమ్మకంతో వచ్చారు. ఇప్పుడు మిగతా వాళ్ళు తగ్గింది కాబట్టి నాకు తగ్గుతుందని వస్తుంది. వెయిట్ చేయండి, రండి మీరు. ఎక్కడండి పేరు పెట్టండి. రండి అమ్మ, కూర్చోండి. రండి. ఎక్కడ ముందు మీ పేరు చెప్పండి. నా పేరు రవికుమార్. రవికుమార్ గారు బెంగళూరు నుంచి వచ్చాను. బెంగళూరు. ఎక్కడ ఉంటారు బెంగళూరులో? బెంగళూరులో కేఆర్పురం కేఆర్పురం. బిద్రహల్లి. కదండి, బిద్రహల్లి. బిద్రహల్లి ఏరియా అనేది. ఏరియా బిద్రహల్లి అనే ఏరియా కేఆర్పురం అనేది నియర్ కేఆర్పురంకి దగ్గరగా ఉంటుంది. దగ్గర బిద్రహల్లి అంటే విలేజ్. విలేజ్ టైప్ మండలం యాక్చువల్. రూరల్ ఏరియా, బెంగళూరు రూరల్. బెంగళూరు. ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ రవికుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, బెంగళూరు నుంచి వచ్చారు. సో అది వచ్చేసి సెప్టెంబర్ 2వ తేదీ బ్లడ్ టెస్ట్ చేయించాను సార్. అది ఇందులో సెప్టెంబర్ 2 అంటే మన దగ్గర యాక్చువల్గా 4వ తారీఖున వచ్చారు మీరు. అవును సార్. 2వ తారీఖున చేసినప్పుడు సీరం క్రియాటిన్ 7.4 ఉంది. అవును సార్. హిమోగ్లోబిన్ 10.4 ఉంది. 7.4. దీని తర్వాత మళ్ళీ ఎప్పుడు చేశారు? 7.4 తర్వాత మీ దగ్గర మెడిసిన్ తీసుకెళ్ళిన తర్వాత 4వ తేదీ ఇక్కడికి వచ్చేసి మెడిసిన్ తీసుకెళ్ళాను. మెడిసిన్ తీసుకెళ్ళిన తర్వాత మెడిసిన్ స్టార్ట్ చేయకముందు తీసుకున్న బ్లడ్ రిపోర్ట్ సార్. అది అప్పుడు 7.2. కొద్ది బ్రైట్ తీసుకోవచ్చు. బ్రైట్నెస్ సో 7.2 ఉంది. అంటే మీరు మెడిసిన్ స్టార్ట్ చేసిన రోజు ఇది ఉండింది. స్టార్ట్ చేయకముందు బ్లడ్ టెస్ట్ చేయించాను. సో రొటేట్ చేసి పోర్ట్రేట్ మోడ్లో, ఇది రొటేట్ చేసి పోర్ట్రేట్ మోడ్లో పెట్టేసాను. కొద్దిగా డేట్ అవన్నీ క్లియర్గా ఉంది. సో ఇప్పుడు ఇది 5వ తారీఖున 9వ నెల 5వ తారీఖు 2022. సో ఈరోజు చేయించినప్పుడు 7.2 ఉండిందండి. సీరం క్రియాటిన్ 7.2 ఉంది. ఎలక్ట్రోలైట్స్ వచ్చేసి నార్మల్గానే ఉంది. ఎలక్ట్రోలైట్స్ అంతా నార్మల్గానే ఉన్నాయి. సీరం క్రియాటిన్ మాత్రం 7.2 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రజెంట్ రిపోర్టు 20 రోజులు వాడిన తర్వాత ఒకసారి చూపించండి. ఇది 21st. ఇది 21st తీసుకున్నారు రవికుమార్ గారు. అవును సార్. 21 చేయించారు. ఈరోజు 25వ తారీఖున ఉన్నాం. 4 రోజుల కింద చేయించింది. ఇది బుధవారం చేయించాను. బుధవారం చేయించింది. ఇప్పుడు 5.6 సీరం క్రియాటిన్ ఉంది.
సో 7.2 నుంచి 5.6 7.2 నుంచి 5.6కి వచ్చింది. 5.6కి వచ్చింది ఆ, సార్. Almost all మీరు అంటే 1.6. 16 రోజులు వాడిన అవును తర్వాత సార్, 16 రోజులకు వాడిన తర్వాత నేను చేయించిన బ్లడ్ రిపోర్ట్ సార్ అది. సో అందులో వచ్చేసి ఇనిషియల్గా బ్లడ్ యూరియా 139 దాకా ఉంది. ఇప్పుడు 99.7 వరకు వచ్చింది సార్ బ్లడ్ మీకు యూరియా. జనరల్ హెల్త్ ఎలా ఉంది? అప్పుడు మీరు చాలా General health వీక్గా అప్పటికి కొంచెం ఏమ్మా weak అప్పుడు ఎలా ఉన్నారు? ఒకసారి మీరు మీ హస్బెండ్ అమ్మా అప్పుడు బాగా నీరసంగా వీక్గా ఉన్నారు. ఈ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం బాడీ ఎనర్జెటిక్. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్. సో ఇప్పుడు మీకు ఎలా ఫిజికల్గా మీకు జనరల్ హెల్త్ ఎలా కొంచెం అనిపిస్తుంది? పర్లేదు సార్. కావుంటే అది హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల ఒకసారి కొంచెం ఎక్కువ దూరం నడిచినా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, హిమోగ్లోబిన్ తగ్గడం అన్నది సికేడీలో ప్రాబ్లం ఉంటుంది. నేను దాన్ని మళ్ళీ చెప్తాను మీకు. అది ఒక్కటే ప్రాబ్లం తప్ప అపార్ట్ ఫ్రమ్ నథింగ్ సార్. అయితే మీకు అప్పటికి ఇప్పటికి యాక్టివ్గా అనిపిస్తుంది. ఓకే, బాడీ అయితే ఎనర్జెటిక్గానే ఉంది సార్. ఎనర్జెటిక్గా ప్రాబ్లం మంచిదేనా మెడిసిన్? ఓకే. మీరు చెప్పిన డైట్ లేదు సార్, మీరు మెడిసిన్ చెప్పినట్టుగానే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. ప్లస్ తర్వాత మీరు చెప్పిన డైట్ కూడా మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీ దగ్గర డబ్బులు ఏం తీసుకోలేదు కదా? లేదు సార్, అదే ఓకేనా? లేదు, నమ్మకంతో వచ్చాను సార్. సో ఈరోజు ఇస్తారా డబ్బులు నాకు? కంపల్సరీగా సార్, ఏమ్మా? సంతోషంగా ఇస్తారా? సంతోషంగా ఇస్తాం సార్. దాంట్లో Right. మంచిది. దేర్ ఇస్ నో అదర్ థాట్ సార్. ఓకే, మీరు కన్నడ మాట్లాడతారు కదా? నేటివ్ ఆఫ్ కర్ణాటక? అర్థమవుతుంది కానీ ఫ్లూయెంట్గా మరి అంత కన్నడ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడలేదు. తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళమే. జాబ్ ప్రకాశం పర్పస్ డిస్ట్రిక్ట్ అక్కడ సార్. ఉంటున్నారా? ఓకే. జాబ్ పర్పస్ నేను మీరు చెప్పేసి ఇంకా అక్కడికి నేటివ్ కర్ణాటకనేమో ప్రకాశం డిస్ట్రిక్ట్ మాది. కన్నడలో కూడా వీడియో చిన్న మాట్లాడిద్దాం అనుకుంటాను నేను. ఎందుకులేండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టా. మీరంతా ప్రకాశం కాబట్టి జిల్లా. అర్థం చేసుకోగలను సార్. నేను అదే కర్ణాటక వాళ్ళేమో అలా అంటున్నాను. ఓకే, మంచిది, సంతోషం, హ్యాపీనే కదా? రైట్, మంచిది. అది మిత్రుడు ఒకసారి ఇది ఈ అడ్రస్ సంబంధించి ఇది ఒకసారి చూడండి. ఇది ఒకసారి చూపించు. చూద్దాం ఏముంది సార్ షుగరు. అంటే మిగతావన్నీ తగ్గింది. మేడము ఎట్టాగు పంచదార మానేయలేదు. ఏం లేదు సార్. ఓకే. కోట శ్రీనివాస్ చూస్తారు చూడండి, కోడిని అక్కడ పెట్టుకొని